అష్టదిగ్గజ కవులారా, సాహితీ ప్రియులారా, పురప్రజలారా స్వాగతం. మా పాలనలో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న కొన్ని జానపదులు సైతం కొన్ని రసవత్తరమైన సమస్యలు పంపించారు. మీరందరూ ఆ సమస్యలను పూరించి నేటి ఈ భువన విజయ సభను రంజింపచేయండి. ఇక ఆంధ్ర భాషా మాటని సూచిస్తూ నేటి ఈ భువన విజయ సభను ప్రారంభిద్దాం. సమస్యలను దత్తపదులను పూరించి ఆశ కవితా వినోదం సాగిద్దాం. అందులో ఆశీర్వదించారు. చిత్తం రాజేంద్ర, కవిచంద్ర, మీతో నేటి భువన విజయ సభను ప్రారంభించాలని మా అభిలాష. మీ ఆలోచన నిజమే పెద్దనామత్య, కానీ ప్రభువుల ఏలుబడిలో ఎన్నో భాషలు ఉండగా తెలుగు భాషపై ఇంత మక్కువ చూపడానికి గల కారణమేమిటో? అదేంటి సూర్ణ కవి, మందార మకరందాలు చాలు వారి తెలుగు భాషను ఇష్టపడని వారు ఉంటారా? తెలుగు దేవనందువా? తెలుగు దేవన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల గుండ తెలుగు కండ, ఎన్నన్ను తెలుగులు మెరుగలే భాషాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. అటువంటి తెలుగు భాషను ఎవరైనా ఎందుకు ఇష్టపడరు? అష్టదిగ్గజ కవులారా, నేను పద్యమును తర్వాత పూజిస్తాను. ముందు మీరంతా పద్య పూరణకు పూనుకోండి. చిత్తం ప్రభు, మీ అభిప్రాయమే శిరోధారణం. పద్మనామాత్య, మీ పద్య పూరణకు సమస్య ఇదిగో. అగ్రజానుజులైనారు అనుజాగ్రజులుగా. ఆహాహా, ఏమి సమస్య? అన్నదమ్ములు తమ్ముడనయ్యారు. ప్రభు, నా పూరణ ఇదిగో. పుష్యమిందరకాక్షుడు పుట్టినాడు, మనసు లక్ష్మణుడు ఆశ్లేషముట్టినాడు, భరత లక్ష్మణ క్రమమిది రసి చూడ, నగ్రజానుజులైరనుజాగ్రజులుగా. పుష్యమి నక్షత్రం నాడు భరతుడు జన్మించాడు, ఆశ్లేష నక్షత్రం నాడు లక్ష్మణుడు జన్మించాడు. కనుక భరత లక్ష్మణ క్రమం ఇది. కానీ లోక వ్యవహారం రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అని ఉంటుంది. కలిమెత్తుకు పేయి ఎలుక కలుగునది. దీనిని అర్థవంతంగా పూరించండి భట్టమూర్తి గారు. చిత్తం మహాప్రభు, పల్లె జీవులకు ఎంతో సుపరిచితమైన చక్కని సమస్యలు ఇచ్చారు. ఇదిగోండి నా పూరణ. కరుణ చిలుకలెత్తులు సక్కరతో లోనరించి కడవెప్పుడు కరిమరి చేలెత్తకుండా కలిమెత్తుకు వెనుక కలుగునది. ఆహా, ఎంత అద్భుత పూరణ! ఎలుక ఏనుగు ఎత్తుకొని పోగలదా? ఆ ఏనుగు రంధ్రంలో పట్టిన ఏనుగులు, చిలుకలు, ఎద్దులు మొదలైనవి చెక్కలతో చేసిన బొమ్మలు. వ్యాపారి పగలంతా వీటిని అమ్మాడు. సాయంత్రానికి అన్ని బొమ్మలు ఎత్తి పెట్టి ఒక్క ఏనుగు బొమ్మను వచ్చాడని దానిని ఎలుక రంధ్రంలోకి తీర్చుకుపోయిందన్న మీ భావం దీనిలో విందుగా ఉంది. అవును, భట్టమూర్తి గారి పద్య పూరణ, రామభద్ర గారి పద్య వివరణ బహుబాగు. కృతజ్ఞతలు మహారాజా. ఇప్పుడు ముద్దు పలుకుల ముక్కు తిమ్మన్న కవి అందుకోండి. గాడిదరే చెంగదన్న ఘన సంపన్న. దీనిని పూరించండి. రాజశేఖర, ఇందులో ఆడిన మాటలు తప్పేవారు కొందరున్నారు. జంతువులలో దీనిని చూడలేదు, అయినా దైవ కృషిలో పూరించలేను. ఆడిన మాటను తప్పిన గాడిద కొడుకంచు తిట్టగా విని, అయ్యో వీడా నా కొడుకని ఒక్క గాడిద ఏడ్చేయంగలన్న ఘన సంపన్న. తిమ్మన కవి, లౌకిక జీవన గమనంలో గ్రామీణుల దూషణలు, ఆడితప్పిన జనుల హీనస్వ భావాన్ని పొలుపుతూ మాట నిలబెట్టుకోవటం విలువను చాటారు. ఆడి తప్పిన మనిషిని గాడిద కొడుకని తిట్టినప్పుడు విశ్వాసానికి మారుపేరుగా నిలిచిన జంతువు గాడిద ఏడ్చింది అన్నాడు. దీనిని చెప్తూ దృష్టాంత రూపంలో మీ పూరణ. దూర్చటి తిమ్మన్న కవీంద్రులు లోకరీతిని భీతి లేకుండా పలికారు. ఇప్పుడు మీ వంతు. అనే సమస్యను పూరించండి. ప్రభు, అక్షర విన్యాసం తప్ప అర్థం లేని సమస్యను ఇచ్చారు. అయినా చక్కని పూరణ కావిస్తాను.
నిన్ను 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 లయతాల సంగతుల గానకల పరిపూర్ణ మానసమ్ముల పలుకూని రాగములు మొదములచ్చు పలుకొనిట్టులన్ నననను నాన నానన 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 నాన నానన శ్రీ కాళహస్తీశ్వరుని వరప్రసాదం కవిత్వంగా పొందిన దూతకి బోధ విజయ కవులను చూసిన మన జానపదులు పొలంలో పని చేసుకుంటూ కూడా లయా తాళం అనుకూలంగా కొన్ని రాగాలు తీసుకునే స్థితిని కళ్ళకు కట్టింది. పనిలో పాటతో పాటు పద్యాలను పాడుకునే వైఖరి అద్భుతం. రామకృష్ణ, తదుపరి మీరే వంతు. మీ పదగుంఫలాన్ని మేము ఎరుగుదము కనుక మీరు మేక తోక అనే ఈ రెండు దత్త పదాలతో ఒక శీర్ష పద్యం చెప్పండి. మమ్మే నీ దేవుడా, నన్ను ఆదేశిస్తే కాదంటానా? ఆలకించండి మహాప్రభు. మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకు తోక తోక మేక మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకు తోక తోక మేక మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకు తోక తోక మేక మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకు మేక తోక మేక మేక తోక 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 మేక. మీరు సామాన్యులు కాదు రామకృష్ణ. ఏమేమి మేకల కాపరి ఆడలకి మేకలను మేతకై తీసుకుపోతున్నాడా? ఒక మేక ముందర పోతుందా? ఆ మేకకు వెనక భాగాన తోక ఉంటుంది, ఆ తోక వెనక మరొక మేక ఉంటుంది. ఇలా మేకల మంద పోతున్న తీరును మేక తోక మేక తోక అన్న దత్తత ఎంత చక్కగా చిక్కగా చెప్పారు. శభాష్ రామకృష్ణ గారు, మీ కత్తికి రెండు వైపులా పదిలే మరి, అందుకే మీరు వికటకారి అయ్యారు. ధన్యవాదాలు రామభద్ర. రామభద్ర, అందుకోండి. గోలకొండ, మూలముండ, కొత్తకొండ, పూలగండ ఈ పదాలను ఆధారం చేసుకొని భారతార్థంలో ఒక పద్యం చెప్పండి. చిత్తా మహాప్రభు, రామభక్తుడైన నాకు భారతార్థం పూరించమన్నారు. పూరణ చేసేదను. నీ కొడుకు కొండవల నుండు దీని మూలముండదీగా బండనప్పుడ గెలిపిందు పాండు సుతులో నురుముల దండ రే కొత్తకుండ. చాలా చక్కగా వివరించారు రామభద్ర. ఓ ఈ కురురాజా, ఈ కొడుకు దుర్యోధనుడికి ఉత్త బోల కలిగిన మనస్సు, ఆకారంలో కొండలాగా ఉన్నాడు, బుద్ధిబలం లేనివాడు. నా మాట వినుము. యుద్ధం వస్తే సర్వం నాశనం. సమరంలో ధర్మానికి బద్దులైన పాండవులు గెలుస్తారు, నీ కుమారులు మరణిస్తారు. బాగా చెప్పారు రామభద్ర. కొత్తకొండ రేపెత్తకుండా అన్నారు చూడు, అద్భుతంగా ఉందయ్యా. ధన్యవాదాలు మహారాజా. ఇప్పుడు